రాగిపిండి కావాలని నేను ఈ రోజు సరోజ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను. రామ్మ కూర్చో అంది. అక్క రాగిపిండి ఒక గ్లాస్ ఇవ్వు, తర్వాత ఇస్తాను అన్న. సర్లే అమ్మ, దాందే ఉంది, తీసుకో అంది. ఏంటక్క మీనాకి పెళ్లి సంబంధం కుదిరినట్టుంది, అందరూ అనుకుంటున్నారు అబ్బాయి వాళ్ళు మంచి డబ్బులు ఉన్నారంట, అస్సలు కట్నం వద్దన్నారంట, మన మీనా అంత నచ్చింది అబ్బాయికి అన్న. దాని ముఖం అంది. అదేంటక్క అలా అన్నావు అన్న. మరి కాక ఇంకేమంటాను, ఆ పిల్లాడికి డాన్స్ వచ్చిన అమ్మాయి అంటే ఇష్టం అంట. ఈ సంబంధం వచ్చిన మొదట్లో చెప్పారు. అదేముందిలే, డాన్సే కదా అని పిల్లని అన్ని డబ్బులు పోసి చదివించా కదమ్మా. చదువులో చూపించకపోయినా దీంట్లో మాత్రం చూపించిందమ్మా తన టాలెంట్. ఇప్పుడు కొత్తగా వచ్చిందంట కదమ్మా, అదేదో ఏ అంట, అందులో తన ఫోటో పెట్టి డాన్స్ చేసినట్లు క్రియేట్ చేసి వీడియో పంపింది. అది చూసినప్పటి నుంచి పెళ్లి కొడుకి కాళ్ళు చేతులు ఆగలేదు, అంతలా డాన్స్ చేసింది అందులో తను. పాపం అతను భానుప్రియ రేంజ్ లో ఊహించుకున్నాడు, కానీ మన అమ్మాయి బ్రహ్మానందం డాన్స్ అని తెలియక డైరెక్ట్ గా ఎంగేజ్మెంట్ అంటూ ఇంటికి వచ్చేసాడు. మేము చాలా సంతోషపడ్డాం అమ్మా, అంతా బానే ఉంది. అప్పుడే ఏది ఒకసారి నా కోసం డాన్స్ చేయవా అన్నాడు. మా అమ్మాయి తెలివిగా అందరి ముందు డాన్స్ చేయాలంటే నాకు సిగ్గు, నేను చేయను అంది. అరే మీరు ఇక్కడే ఉండండి అంటూ మా అమ్మాయిని మేడపైకి తీసుకెళ్లాడు. 2 స్టెప్పులు వేయమని ఫోన్ లో సాంగ్ పెట్టాడంట. మా అమ్మాయి చేసేదేమీ లేక 2